NSTV ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వ్యవసాయ క్షేత్రంలో సందడి చేసిన MPPS ఫిల్టర్ బెడ్ మందమర్రి పిల్లలు. క్షేత్ర పర్యటనలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 5వ తరగతి పిల్లలు సమీప శంకర్పల్లి గ్రామంలోని పొలాలను సందర్శించి అక్కడి రైతులతో వ్యవసాయం చేస్తున్న పద్ధతులను అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు పొలంలో దిగి నారుమడి నుండి నారు సేకరించి పొలాల్లో నాటు వేయడం జరిగింది. అదే వ్యవసాయ క్షేత్రంలో రైతు పెంచుతున్న చేపల చెరువులు, వివిధ రకాల కూరగాయలు మరియు పండ్ల తోటలను పరిశీలించి ప్రత్యక్ష అనుభవాన్ని పొందడం జరిగింది. వివిధ రకాల పంటలను ఒకే క్షేత్రంలో పండించడం వల్ల రైతులు లాభపడతారని సదరు రైతు ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రత్యేక అనుభవం ద్వారా నేర్చుకోవడం ద్వారా మరింత జ్ఞానవంతంగా తయారవుతారని గైడ్ టీచర్ భీంపుత్ర శ్రీనివాస్ తెలియజేయడమైంది. అందుకే ప్రతి నెలలో ఒకసారి క్షేత్ర పర్యటనల రూపంలో వివిధ క్షేత్రాలను ప్రత్యక్షంగా సందర్శించి తెలుసుకోవడం జరుగుతుందని, తద్వారా విద్యార్థులకు మెరుగైన జ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడతాయని, దానికోసమే ప్రభుత్వ పాఠశాలలు తోడ్పడతాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసాచారి, ఉపాధ్యాయులు ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్, రవి, లలిత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆద్యాంతం ఎంతో కేరింతలతో ఈ క్షేత్ర పర్యటనను ముగించడం జరిగింది. కొత్తిమీర ఓకేనా, కొరియాండర్, నెక్స్ట్ అది ఎప్పుడు చూడలేదురా, మెంతి ఓకేనా, తర్వాత టమాటా, తర్వాత నెక్స్ట్ టమాటా ఉంది, దాని పక్కన వంకాయ, దాని తర్వాత మొక్కజొన్న ఉంది. అంటే ఇవన్నీ కూడా మన అసలు మనం ఏమనుకున్నామంటే జస్ట్ రాయసం చెప్తే మనం ఏమనుకున్నాం, యజ్ఞశ్రీ వాళ్ళ నాన్న చెప్తే కేవలం పొలానికే పోతాను అనుకున్నాం. మన పాఠంలో ఉన్నట్టే ఉంటుంది. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గాంధీ విగ్రహానికి వినతి పత్రం. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మండల పరిధిలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు 420 రోజుల్లో అమలు చేయలేదు అని బీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు హామీలు నెరవేర్చకుండా జనవరి 26 తారీఖు నెరవేరుస్తామని చెప్పి ఇప్పుడు 4 రోజులు గడుస్తున్నా ఆ విషయంపై కాంగ్రెస్ పార్టీకి ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ఎలక్షన్లో ఇచ్చిన హామీలు వెంటనే, ఎలక్షన్లో ఇచ్చిన హామీలు వెంటనే, రైతు బంధు వెంటనే, పింఛన్లు వెంటనే, మహాలక్ష్మి వెంటనే, ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు వెంటనే. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న, జై మల్లన్న, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇచ్చిన పిలుపు మేరకి ఈరోజు ముడిచింతలపల్లి మండల కేంద్రంలో గాంధీ వర్ధంతి సందర్భంగా అతనికి నివాళులు అర్పించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని వినతి పత్రం గాంధీ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే రైతు బంధు మనకి సోమవారం నాడు వేయడం జరుగుతుంది, టికా అని చెప్పి సీఎం గారు చెప్పారు. ఈరోజు గురువారానికి కానీ టికా లేదు, టకా లేదు. ఇంకోటి పింఛన్లు ఏదైతే ఉందో మన వృద్ధులు ఇక్కడ 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నారు, అవి కూడా లేదు. మహాలక్ష్మి కింద ప్రతి ఆడబిడ్డకి 2,000 రూపాయలు అన్నారు. ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు. 6 పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు అవి కూడా అమలు చేయాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన ముడిచింతలపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం హరిహర కళాభవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాం రెడ్డి, కొత్తగూడెం శాసనసభ్యుడు కూనంనేని సాంబశివరావు హాజరై డైరీతో పాటు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా పనిచేస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని వెల్లడించారు. క్యాలెండరు డైరీ ఇనాగ్రేషన్ సంబంధించి ఫంక్షన్కి వచ్చాము.
పెద్దలు సాంబశివరావు గారు ఇప్పుడే చెప్పారు. సమస్యలు వీరికి ఎన్నో విధాలుగా ఉన్నాయన్నమాట. స్పష్టంగా వివిధ సమస్యల గురించి మాట్లాడారు సాంబశివరావు గారు. మేమిద్దరం కూడా కలిసి ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర శాఖ ఉంది, తప్పగా వారికి ఈ రిప్రజెంటేషన్ తీసుకెళ్తామని అనుకున్నాం ఇప్పుడే. అదేవిధంగా కొంత ఈ ఈపీఎఫ్ వారికి కొంత అన్యాయం జరిగిందన్నమాట. దాన్ని కూడా ఎట్లా సరి చేయాలనేది వారి దగ్గరికి తీసుకుపోయి డిస్కషన్ చేద్దామనేది డిస్కషన్ జరిగారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వారి సంఘం తరఫున డైరీ ఆవిష్కరణ, క్యాలెండర్ ఆవిష్కరణ ఇవాళ జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దలు మా ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి గారు, నేను కూడా హాజరయ్యాం. ఈ కార్మికుల సమస్యలు ప్రధానంగా 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఆర్టిజన్లని కన్వర్షన్ చేసి రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా చేయాలనేది ఒక ప్రధానమైన డిమాండ్. అది గవర్నమెంట్ మాది అంటూ అక్రమ కట్టడాలను కూల్చివేయకుండా అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతూ హైడ్రాతో అక్రమార్కుల అడ్డుకట్ట వేస్తుంటే ఇక్కడ మాత్రం వేరే ఎమ్మెల్యేలుగా అధికారులకు ధమ్కీ ఇవ్వడంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలకు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు గవర్నమెంట్ మాది, అక్రమ నిర్మాణాలను ఎట్లా కూలుస్తారు అంటూ అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వచ్చిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులను మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మత్తామారి సూరిబాబు, ఇతర నాయకులు హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డ్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల సమీపంలో 170 పీపీ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు వచ్చాయి. ఈ మేరకు అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు జేసీబీతో తహసీల్దార్ జ్యోత్స్న, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆర్ఐ ఆదిలక్ష్మి, రెవెన్యూ సిబ్బంది పోలీసు బందోబస్తుతో వచ్చారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని కూల్చివేయొద్దని, 4 రోజుల సమయం ఇవ్వాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు. జేసీబీతో అక్రమ కట్టడాన్ని కూల్చకుండా అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులను వారించేందుకు పోలీసులు ప్రయత్నించగా వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నమెంట్ మాది, అధికారులను ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తామని బెదిరించారు. దీంతో బస్తీవాసులు అక్కడికి చేరుకుని ఈ స్థలంలో అంగన్వాడీ పాఠశాల, పోచమ్మ గుడి, వినాయకుడి షెడ్ ఏర్పాటు చేయాల్సింది ఉండగా ఆక్రమించుకున్నారని కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. చివరికి తహసీల్దార్ జ్యోత్స్న ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారని ఫిర్యాదు రావడంతో కూల్చివేసినట్లు తహసీల్దార్ తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసలు బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉన్నారా? అధికారులకే ధమ్కీలు ఇస్తున్న ఇలాంటి నాయకులపై ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటారా? బెదిరిస్తున్నట్లుగానే అధికారులను బదిలీ చేయిస్తారా అంటూ అక్కడి ప్రజల చర్చ. వేచి చూడాల్సిందే. ఆగండి సార్, ఏదో పదాలు ఏమనుకుంటాను. అక్కడ చూపెడతాను.
ఇప్పుడు మేము అడుగుతాను ఇవ్వండి. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో ఆర్కేపురం డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ గారి ఆధ్వర్యంలో ఏదైతే భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ 420 బూటకపు హామీలతోని ప్రభుత్వాన్ని గద్దెనెక్కిందో ఆ యొక్క హామీలన్నీ నెరవేర్చాలి. హామీలు నెరవేర్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంచి బుద్ధిని ప్రసాదించాలి అని చెప్పి మా గౌరవ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు ఆర్కేపురం డివిజన్లో మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు వినతి పత్రం సమర్పించి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి మంచి బుద్ధిని ప్రసాదించి ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చిండ్రో హామీలన్నీ నెరవేర్చి ప్రజలను నట్టేట ముంచుతున్న ఈ యొక్క ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈరోజు మహాత్మా గాంధీ గారిని కోరడం జరిగింది. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం వాసవి క్లబ్ జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ మానేపల్లి బంగారాజు, రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్తకొండ బాబు ముఖ్య అతిథులుగా హాజరై గాంధీజీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. థ్యాంక్ యూ. మరి అహింస సిద్ధాంతంలోనే గాంధీ మహత్తులు దేశం కోసం పోరాడి మన వైశ్య కులం పుట్టినందుకు మనం అందరూ కూడా గర్వపడాలి. జాతి పిత మహాత్మా గాంధీ గారు వర్ధంతి సందర్భంగా మీ అందరికీ కూడా సత్యనారాయణ గారు రండి. సత్యనారాయణ గారు ఒక్కరికి చెప్పిన 25 రూపాయలు చెప్పిన మరి సత్యనారాయణ గారికి వచ్చారు. సత్యనారాయణ గారికి మన క్లబ్ తరఫున కూడా, వాసి క్లబ్ తరఫున కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనసు ఉండాలి, మార్గాలు ఉండాలి. విజయ్ కుమార్ రా సెల్లం గురించి మట్టపల్లి అర్జును, దాదా మాలతి గారు, వినీత్ గారు రండి. తీసుకుని పేరు రాలేదా? పన్నెండవ వార్డు స్వర్ణాంద కాలనీ సమీపంలోని ఏఎంజీ స్కూల్ ఎదురుగా టిట్కో అపార్ట్మెంట్స్ సమీపంలో మత్తుకు బానిసైన యువత ర్యాష్ డ్రైవింగ్, విచ్చలవిడిగా వ్యభిచారం లాంటివి అనేక గొడవలకు కారణమవుతున్నాయి. అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం రాత్రి సమయంలో పోలీసు వారిని గాని, సీసీ కెమెరాలు గాని అమర్చాలని డిమాండ్ చేశారు. గత రాత్రి సమయాన ఒక 6 వ్యక్తులు వచ్చి ఒక వ్యక్తిని వారు కొట్టినట్టు కాలనీ వాసులు చెప్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. పిల్లలు కొన్ని రాత్రులు ఆడలు బయట రావడానికి భయపడిపోతున్నారు. ఇక్కడ అడిగి వాళ్ళు లేరు, అడిగి వాళ్ళు ఉంటారు. ఎవరైతే వాళ్ళ మీద పడిపోతున్నారు. ఇప్పుడు మార్నింగ్ జరిగింది. మనుషులుగానే దొరికారంటే ఇక్కడ అందరి చేతిలో ఫోటో తీసాను.
ఇదేనా జిమ్ చేశారు ఇదైతే విజయ్ తుమ్మల రమేష్ గారి ఇక్కడ బిడ్డ కదా పావుతకు 5 గంటలే పావుతకు 5 గంటలకండి పావుతకు 5 గంటలకండి ఇక్కడ ఏ లైట్లు లేవు, సీసీ కెమెరాలు లేవు, ఏమీ లేవు. ఎలా బతుకుతారు? మందు ఎక్కిపోయి చచ్చిపోలేదండి, ఎవరో కొడిసి ఉంటారు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండ యాదవ్, చూడా చైర్మన్ కటారి హేమలత మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ పరిధి సమీపంలోని అడవుల్లో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా నిర్మించుకున్న పెద్దిరెడ్డి అక్రమ అటవీ సామ్రాజ్యం పైన రెవెన్యూ రికార్డులలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి 75 ఎకరాలకు సంబంధించిన భూమి వివరాలను ప్రజలకు చెప్పి క్షమాపణలు కోరాలని వైసీపీ నాయకులను పెద్దిరెడ్డిని వైసీపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాము అన్నారు. మొన్న ఒక ప్రముఖ దినపత్రికలో పెద్దిరెడ్డి గారి కొత్త ఎస్టేట్ బయట రావడం జరిగింది. మాకంతా ఆశ్చర్యం వేసింది దాన్ని చూసిన తర్వాత. అడవి ప్రాంతంలో అడవుల మధ్యలో బ్రహ్మాండమైన మామిడి తోపు, దాని మధ్యలో ఒక అత్యంత విలాసవంతమైన భవనం చూసాం మనం. దీనిపైన సమాచారం వచ్చినప్పుడు చూస్తే మనకు అందుబాటులో సమాచారం ప్రకారం మొదటగా సర్వే నెంబర్ 295/96లో 23.69 ఎకరాలకు మాత్రం రికార్డులు నమోదైంది. ఆ తర్వాత ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత 45 ఎకరాలకు పైగా విక్రయ దస్తావేజులు ఉన్నాయి, కొన్నట్టుగా చూపించారు. ఆ తర్వాత అడంగలకు వచ్చేటప్పటికి 75 ఎకరాలు వచ్చింది. దీనిలో చాలా తారతమ్యాలు ఉన్నాయి. ఇది స్పష్టంగా పబ్లిక్ వచ్చిన తర్వాత వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు దీనిపైన సమీక్ష చేసి 3 జిల్లా ఉన్నత అధికారులు జరిగిన ఈ 1.5 కిలోమీటర్స్ ఖర్చుని, మీరు వేసుకున్న తార్ రోడ్డు ఖర్చుల్ని, అలాగే గోషెట్లని, వీటన్నిటి సంబంధించిన వాటిని మీరు ఖజానాకి జమ చేస్తే చాలా బాగుంటుందని, మీకు జెన్యూనిటీ వస్తుందని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నా. జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, 420 రోజులుగా ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయలేదని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తన పార్టీ నేతలతో కలిసి పాదయాత్రగా వచ్చి మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. వర్ధంతి సందర్భంగా ఇవాళ మెట్పల్లిలో మహాత్మునికి నివాళులు అర్పిస్తూ, ఆ రోజు మహాత్మా గాంధీ గారు గొప్ప విషయం చెప్పారు. ఈ కాంగ్రెస్ పార్టీని మొత్తానికి తీసేయాలని చెప్పి ఆ రోజే మహాత్మా గాంధీ గారు చెప్పారు. కానీ కాలంతో కలిసి కాంగ్రెస్ పార్టీ అట్నే ఉండిపోయింది, ప్రజల బతుకులు ఇట్లే చెడిపోయినాయి. కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు సూపర్ 6 పథకాలపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఉత్తెత్తి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు, జగన్ రెడ్డి డెవలప్మెంట్ చేస్తూ అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు కేవలం అమరావతి డెవలప్మెంట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు. 1,00,000 కోట్లైనా పెట్టి అమరావతి డెవలప్ చేయాలనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తెలిపారు. అప్పట్లో జరిగినాయి, ఏదన్నా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసుకుంటూ అన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి కాకపోతే
చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉంది అమరావతి ధ్యాస మీద ఉన్నట్టు అనుకుంటున్నాను. చూస్తాను అమరావతి దాదాపుగా 1,00,000 కోట్లు పెట్టి కానీ దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాను చెప్పేసి ఉన్నాను అనుకుంటా ఉన్నాను. ఏదున్నా ఇలాంటివన్నీ తామే ఇచ్చి ప్రజలను పంపబెట్టినాడు కాబట్టి మొత్తం వ్యతిరేకిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ ఆయచింత శ్రీధర్, మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అరవింద్ శర్మ అన్నారు. 420 హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు వాసవి కాలనీలోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఏపీపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. ఈ 10 లక్షల కోట్ల అప్పుతో గడిచిన 7 నెలల్లో ఆరోగ్యశ్రీ, ధాన్యం బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలు రూపాయలు 22,000 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన దాంట్లోనే 20,000 కోట్ల బకాయిలు క్లియర్గా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అదేవిధంగా కాంట్రాక్టర్స్ ఎవరైతే ఇరిగేషన్ పనులు చేశారో వాళ్ళు కూడా 19,000 కోట్లు బకాయిలు ఈరోజు జగన్ ప్రభుత్వం పెట్టినటువంటి భారం మన మీదకి వచ్చింది. కాబట్టి వివిధ బకాయిలు కూడా ఇక్కడ ఇచ్చాం నోట్లో. కాబట్టి అవన్నీ కూడా మీరు గమనించాలని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా 2వ అంశం విలాసాలు, జల్సాల కోసం ఖర్చు పెట్టేది. ఈరోజు ప్రభుత్వం ప్రజలు తీర్పిచ్చినప్పుడు ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక ప్రజలకు చేరువలో ఉంటూ ఒక సింప్లిసిటీ మెయింటైన్ చేయాలనేది మన రాజకీయంలో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతి అనేది చాలా క్లియర్గా ఉంది. దానికి వ్యతిరేకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా ఇవన్నీ చూస్తూ ఉంటే కొన్ని హాస్యాస్పదంగా ఉంది. వీళ్ళు ఇచ్చి ఖర్చు పెట్టినవన్నీ కూడా ఎంత దారుణంగా ఉందంటే, ఈ పట్టాల దోపిడిలో 7,000 కోట్లు అని చెప్పించారు. రేషన్ బియ్యం దోపిడీ 7,000 కోట్లు, పేదవాళ్ళకి ఇచ్చేటువంటి రేషన్ బియ్యంలో దోపిడీ అందించారు. గత సెప్టెంబర్లో సమాచార హక్కు చట్టం ద్వారా జుక్కల్ మండలంలో నాగుల్గావ్ గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా లోటుపాట్లను రిపోర్టు తయారు చేసి డిసెంబర్లో జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా పంచాయతీ అధికారి గారికి తగిన సాక్ష్యాలతో అందించడం జరిగింది. జిల్లా పంచాయతీ గారి ఆదేశాల మేరకు ఈ నెల 29వ తారీఖున డివిజనల్ అధికారి అధ్యక్షతన గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించడం జరిగింది. ఇటీ విచారణకు గత సర్పంచ్ని, పంచాయతీ కార్యదర్శులు, సీసీఆర్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే గ్రామ పంచాయతీలో జరిగిన ఖర్చుల వివరాలను, వాటి బిల్లులను అధికారులను పూర్తిగా పరిశీలించడం జరిగింది. వాటి గూర్చి పూర్తి సమాచారాన్ని సేకరించి తగిన విచారణ చేస్తాము అని తెలిపారు. నమస్కారం అండి, నా పేరు గుండ్ల శివ. నేను వచ్చేసి కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్, పౌర మరియు మానవ హక్కుల సంస్థ నుంచి వచ్చానండి. చట్టాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రజలకు వస్తున్న నిధులు, గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు, ఖర్చులు, అట్లాంటి కొన్ని వివిధ రూపాల్లో వచ్చిన నిధులను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారనే ఉద్దేశంతో మేము కొన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాము. అందులో భాగంగా నాగల్గావ్ గ్రామ పంచాయతీని గతంలో రికార్డు తనిఖీ చేశాము. గ్రామ పంచాయతీలో గల రికార్డులు పరిశీలించిన తర్వాత అందుబాటులో ఉన్న రికార్డులను మేము గౌరవ కలెక్టర్ గారికి నివేదిక రూపంలో సమర్పించాము. అందులో కొన్ని మేము అవకతవకలు జరిగినట్టుగా గుర్తించినాము. దేశానికి స్వాతంత్రాన్ని అందించడంలో అపూర్వ సేవలందించిన మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని
మెట్పల్లి నిఖిల్ భారతి స్కూల్లో ఈరోజు వినమ్ర నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రధాన ఉపన్యాసకులుగా ఉన్న స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు గాంధీజీ చిత్రపటానికి పుష్పమాలలు సమర్పించి 2 నిమిషాల మౌనం పాటించారు. విద్యార్థులు గాంధీజీ జీవితం, ఆలోచనల గురించి ప్రసంగాలు ఇవ్వడంతో పాటు ఆయన సిద్ధాంతాలను పాటిస్తూ నడవాలని ప్రతిజ్ఞ చేశారు. Blood of the martyrs is. The blood of the martyrs is. Yeah, one more. मिट जाते हैं, लेकिन वीरता मिट जाते हैं. Let's honor the martyrs. Let's honor the martyrs. Let's honor the martyrs. Thank you. Bharata ki. I'll say Inqilab. 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 Raise your hands up. Inqilab. Mahatma Gandhi amar rahe. Mahatma Gandhi. Mahatma Gandhi. Inqilab. Mahatma Gandhi. మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో గాంధీ చౌక్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ సల్మాన్ కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పొడిటి శ్రీనివాస్, కౌన్సిలర్ సిహెచ్ రాజన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతుంది. 420 మోసాలు చేశారు. ఎలక్షన్లో చేసిన హామీలన్నీ అమలు పరచాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టిన పథకాలే వాటిని పేరు మార్చి పెట్టారు. ఎలక్షన్లో చేసిన వాగ్దానాలన్నీ ప్రజలకు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మాట్లాడారు. మరి జాతిపిత మహాత్మా గాంధీ గారికి పట్టణ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల ఈనాడు నివాళులు అర్పించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి 420 రోజులు పూర్తయినాయి. మరి అదేవిధంగా ప్రజలను 420 మోసాలు కూడా చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ గాంధీ గారికి ఈనాడు మరి వినతి పత్రం సమర్పించడం జరిగింది. కాలానుడు మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద లేనిపోని అబద్ధాలు చెప్పి అమలు కానటువంటి 420 హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ కాలాన్ని వెల్లబుస్తుంది. మరి ఇలా కాలాన్ని వెల్లబిచ్చకుండా ఏదైతే ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో ప్రజలకు ఆ వాగ్దానాలను వెంటనే అమలు పరచాలి. ఏదైతే ఇలా పాత స్కీమ్లే మరి ఇలా రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రేషన్ కార్డుల వ్యవస్థ కావచ్చు, ఇదంతా కూడా మరి పాత పథకాలు ఏ ఒక్క పథకం కూడా కొత్తది కాదు. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని మరి కాలయాపన చేయడం కోసమే మండలానికి ఒక ఊరని, దేశానికి ఒక రాష్ట్రానికి ఒక ఊరు అని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టే దిశగా గెలిచిన 3 నెలల తర్వాత 100 రోజుల్లోనే ఆనాడు అమలు చేస్తామని చెప్పినటువంటి హామీలను అమలు చేయకపోగా ఆనాడు ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి ప్రజాపాలన అని చెప్పేసి కార్యక్రమాలు తీసుకొని ఆనాడు ప్రజలను ఇబ్బంది పెట్టి అప్లికేషన్లు తీసుకొని మళ్ళీ 9 నెలల తర్వాత మళ్ళీ ప్రజలను ప్రతి ఊరూరా అప్లికేషన్లు తీసుకొని రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి రైతు బంధు ఇస్తామని ఇంకేదో ఆ రైతు ఆత్మ భరోసా ఇస్తామని చెప్పేసి ప్రజలందరినీ సమయం వృధా చేసుకుంటూ మళ్ళీ ఇవాళ రేపు ఆల్రెడీ రేపు పొద్దుకి రాత్రి ఇవాళ రైతు బంధు రేపు 10
టన్ పడుతుందని చెప్పేసి ఎవరికి కూడా రైతు బంధు పడకుండా మండలానికి ఒక ఊరికి మాత్రమే వేసి ప్రజలను ఈ విధంగా మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. సామాజిక ఆరోగ్యంలో హృదయ రక్ష ప్రోగ్రాంపై అవగాహన కార్యక్రమం. దీని గురించి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎవరైనా గుండె నొప్పితో ఆసుపత్రికి వస్తే వారికి వెంటనే ఈసీజీ తీసి గుండె నొప్పి ఉందని నిర్ధారణ అయితే 1 గంటలోపే వారికి రక్తం గడ్డ కట్టకుండా ఉండడానికి టెనిక్ ప్లేస్ అనే ఇంజెక్షన్, దాదాపు 45,000 రూపాయల విలువ గల ఇంజెక్షన్ వేయడం జరుగుతుంది. దీని వలన రోగికి గుండెకు సంబంధించిన డాక్టర్ల వద్దకు చేరుకునేలోపు ప్రాణాపాయం జరగకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. వాళ్ళని మంచిగా కాపాడి ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో ఒక కొత్త ప్రోగ్రామ్ ని అమల్లోకి తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. దాని పేరే హృదయ రక్ష. నేను ఇంకో పేరు ఇంగ్లీష్లో అయితే స్టెడీ ప్రోగ్రామ్ అంటారు. సో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి దాదాపు సంవత్సరం పైన అయ్యింది. అప్పటి నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1000 మందికి పైగా ఈ ప్రోగ్రామ్ ద్వారా కాపాడడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరికైనా మీ ఊళ్ళో కానీ పక్కింట్లో లేదు మీ ఇంట్లో వాళ్ళకి గుండె నొప్పి వచ్చినప్పుడు వెంటనే మీరు మా దగ్గర తీసుకొస్తే మేము ఇక్కడ చెక్ చేసి మా డాక్టర్ వాళ్ళు ఈసీజీ తీస్తాము. తీసిన వెంటనే ఈ ఈసీజీని మనకి గుండె డాక్టర్కి ఉంటుంది కాబట్టి మేము గుండె డాక్టర్కి పంపిస్తాము. ఫోన్లోనో కంప్యూటర్లో పంపిస్తే వాళ్ళు వెంటనే మాకు ఇది గుండె నొప్పా కాదా అనేది మాకు రిపోర్ట్ ఇస్తారు. గుండె నొప్పి అయితే మేము ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ రేట్ బయట కొనాలంటే 45,000 దాకా అవుతుంది. దాన్ని మన గవర్నమెంట్ ఫ్రీగా సప్లై చేస్తాము. ఘనంగా వైఎస్ఆర్సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాలసాని కిరణ్ 49వ జన్మదిన వేడుకలు పార్టీ కార్యాలయంలో గురువారం జరిగాయి. ఈ సందర్భంగా బాలసాని కిరణ్ మాట్లాడుతూ, ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు తనను బిడ్డగా ఆదరించాలని కోరారు. నా జన్మదినం సందర్భంగా కార్యాలయానికి వచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా యొక్క పుట్టినరోజు సందర్భంగా విచ్చేసినటువంటి ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడాను, అలాగే ఎవరైతే నా మీద అభిమానంతో ఈరోజు వచ్చి ఇంత ప్రేమను చూపించి నాకు ఇంత విషెస్ చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడాను నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మీడియా సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు చిన్న రిక్వెస్ట్, మీరందరూ కూడాను రానున్నటువంటి రోజుల్లో నన్ను మీ బిడ్డగా ఆదరించి నన్ను మీ వాడిగా చేసుకొని నన్ను ఈ యొక్క ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి రానున్న రోజుల్లో మళ్ళీ అభ్యర్థిగా గెలిపించాలని అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం చూసినట్లయితే కూటమి ప్రభుత్వం ఎన్నైతే హామీలు ఇచ్చారో 6 అన్నారు, సూపర్ 6 అన్నారు, అవన్నీ అన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చుకోకుండా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి దగ్గర ఇప్పటికి 8 నెలలు గడుస్తున్నాయి. 8 నెలల్లో కూడాను ఏది కూడాను వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అది ఏది కూడా వాళ్ళు నిర్వర్తించాల. ప్రజలందరూ కూడాను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పటికే ఎందుకు చేశామో, ఎందుకు మేము కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నామని చెప్పి బాధపడుతున్నారు. అలాగే ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా, ఈ రోజు నుంచి ఎప్పుడు ఎలక్షన్స్ పెట్టినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధంగా ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు చెప్పినట్టు కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు మీ యొక్క ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడారు, అదొక్కటే కాదు, వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో, ఇంటింటికి వెళ్ళి తిరిగారో, ఏదైతే హామీలు ఇచ్చారో ఈ రోజు ఏది కూడా పరిపూర్ణ ఏది కూడాను వాళ్ళు ఏది కూడా అమలు చేయకపోగా మీరు మొన్న గుర్తించినట్లయితే మీరందరూ బాగా గమనించాలా, ప్రజలందరికీ తెలిసిన విషయం, అందరు గమనించిన విషయమే. మొన్న క్రిస్మస్ పండుగ అవ్వచ్చు, న్యూ ఇయర్ అవ్వచ్చు, లేదా సంక్రాంతి పండుగ అవ్వచ్చు, ఎక్కడ కూడాను సంతోషంగా ఎక్కడ కూడా ప్రజలు ఈ యొక్క పండుగలు జరుపుకునే దాఖలాలు ఎక్కడ కనపడలా. అదే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి ప్రభుత్వంలో అయితే ప్రతి పండుగ కూడా, అంటే
అది ఏ విధంగానైనా అవ్వచ్చు, ఏ రుణమైనా అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రజక భవనంలో జరిగిన మీడియా సమావేశంలో దరువు అంజన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా జరుగుతున్న మాదిగ ఎంఆర్పీఎస్ ఉద్యమం ఒక నిరంతర పోరాటమని, ఈ పోరాటంలో ఎందరో వీరమరణం చెందారని, వారి మరణం వృధా కాదని, త్వరలో జరగబోయే ఎస్సీ వర్గీకరణ దానికి తార్కాణమని పేర్కొన్నారు. పోరాటంలో వదిన సురేందర్ మాదిగ, భారతి మాదిగకు జోహార్లు అర్పించారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేయడం సమంజసమని అన్నారు. ప్రముఖ రచయిత మోహన్ బైరాగి మాట్లాడుతూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ 100% ప్రజాస్వామిక హక్కు అని, కనుక దానిని అమలు చేయాలని కోరారు. ప్రముఖ కవి, కళాకారులు, క్రాంతి కళా బృందం రాష్ట్ర అధ్యక్షులు వెంకటాచారి తన ఆటపాటలతో ఆలోచింపజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరు సమయ్య మాదిగ, ఎంఎస్పీ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ కలవాల శరత్ మాదిగ, మాదిగ జర్నలిస్ట్ ఫోరం జాతీయ కార్యదర్శి రేణుకుంట్ల శ్రీనివాస్ మాదిగ, చెన్నూరి శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. జై మిత్రులారా, వెలివాడల బతుకుల్లో వెలుగు నింపాలనే ప్రధాన ఉద్దేశంతో కొనసాగుతున్నటువంటి ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం గత 30 సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతూ ఉన్నది. ఎక్కడ కూడా ఆగకుండా కొనసాగుతూ ఉన్నది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ అన్నింటి అడ్డంకులను కూడా తట్టుకొని 30 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి ఉద్యమం నడిపిస్తున్నటువంటి మందకృష్ణ మాదిగన్న గారికి విప్లవాభివందనాలు తెలియజేస్తూ ఖమ్మం జిల్లా చింతకాని మండలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటకూరి ప్రగతి ఆత్మ కమిటీ డైరెక్టర్గా నూతనంగా ఎన్నికైన సందర్భంగా రైతులకు మరియు కార్యకర్తలకు అండగా ఉంటానని తెలియజేశారు. నమస్తే అండి. చింతకాని మండలం నుంచి మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆత్మ కమిటీ డైరెక్టర్గా మీరు ఎంపికయ్యారు. మీ ఫీలింగ్ ఏంటి? మీరు ప్రజలకు ఎలా సర్వీస్ చేయబోతున్నారు? నమస్తే అండి. నా చింతకాని మండలం నుంచి నేను మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈరోజు మాకు ఆత్మ కమిటీ డైరెక్టర్గా నన్ను ఎంచుకోవడం జరిగింది. ముందుగా నేను బట్టి విక్రమార్క గారికి అలాగే నందిని మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే చింతకాని మండలం కమిటీ మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతమందిలో కూడా మేము 5గురం సెలెక్ట్ అవటం, 5గురిలో 2 మహిళలు ఉంటాం. ప్రత్యేకంగా ఆ 2 మహిళలకి డైరెక్టర్స్ ఇచ్చారు. దాంట్లో కో శాఖలు కూడా ఉన్నాయి అన్నమాట. ఆ శాఖల్లో మహిళల్ని భాగస్వామ్యం చేయటం,
వీళ్ళు ప్రతి రంగంలో ముందుండాలి అనేసి ఇందిరమ్మ డైరీలో కూడా మహిళలకే కేటాయించడం జరిగింది. ఈ డైరెక్టర్ పదవి నన్ను నమ్మి ఇచ్చినందుకు సకాలంలో కూడా నేను అందుబాటులో ఉండి ప్రజలకి నేను నా వంతు కృషి చేస్తాను, రైతులకు వెన్నుంటూ ఉంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మల్లు భట్టి గారికి అలాగే నందిని మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు.